అక్షర సాగరం న్యూస్ కి స్వాగతం. హెచ్పిసిఎల్ అభివృద్ధి పనుల్లో భాగంగా రఫ్ సైట్ లో గాలిని పంపిస్తూ ఆక్సిజన్ ను ప్రొడ్యూస్ చేసే కంప్రెసర్ బ్రేక్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. దీంతో కార్మికులందరినీ బయటకు పంపించేశారు. ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంటలు ఏమీ చెలరేగలేదు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం జరిగినట్టు దాఖలాలు లేవు. आगे समस्या లేదు. సుమారు ఉదయం 9 గంటలకి పైప్ లైన్ ఏదైతే గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ అయిందని చెప్పేసి బయటకు ఒక సమాచారం రావడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులు ప్లస్ పోలీసు వారు అందరం కూడా అక్కడికి రీచ్ అయ్యాము. అప్పటికే అక్కడ టెక్నీషియన్స్ సేఫ్టీ వాళ్ళు అందరూ కూడా రెస్క్యూ చేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందని మనం ఆ ప్లేస్కి వెళ్ళి పరిశీలించగా అక్కడ మన రఫ్ గేట్ దగ్గర నుండి గ్యాస్ క్యారీ చేసే హైడ్రోజన్ని క్యారీ చేసే ఒక పైప్ లైన్ ఉంటుంది. అక్కడ కంప్రెసర్ ఉంటుంది. ఆ కంప్రెసర్ దగ్గర నుండి లెవెల్ ట్రాన్స్మిటర్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర హైడ్రోజన్ లీక్ అయింది. అది కూడా ఆ పైపు కెపాసిటీ కూడా ½ ఇంచ్ అన్నమాట. ½ ఇంచ్ లెవెల్ ఉన్న ఆ పైపు నుండి హైడ్రోజన్ ఏదైతే క్యారీ అవుతుందో అక్కడ లీక్ అయింది హైడ్రోజన్. వెంటనే వీళ్ళందరూ రెస్క్యూ చేసి దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఆ సమయంలో ఎటువంటి వర్కర్స్ కూడా పనిచేయటం లేదు. అది ఓన్లీ ఒక మెకానికల్గా పనిచేసే పైప్ లైన్ ఉంటుంది తప్ప అక్కడ ఎవరు వర్కర్స్ పనిచేయరు. ఎప్పుడైనా ఏదైనా గ్యాస్ లీక్ అయితే ఆ టైంకి వెళ్తారు, దాన్ని రెక్టిఫై చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా గ్యాస్ లీక్ అయింది. ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని వెళ్ళి రెస్క్యూ చేసి అంతా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ సంఘటనలో ఏ సిబ్బందికి కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు జరగలేదు. ఏవైనా రూమర్స్ ఉంటే అవన్నీ కూడా ఇంతటితో బంద్ చేయొచ్చు. ఇప్పుడు పరిస్థితి అంతా అండర్ కంట్రోల్. ఏది కూడా ఫైర్ అనేది కనబడటం లేదు. ఏదైతే ఆ చివరి వరకు అది సేఫ్టీ నామ్స్ మెయింటైన్ చేయాలో ఆ మెయింటైన్ చేయడం కోసం అక్కడ ఉంటుంది తప్ప ఇప్పుడు ఎటువంటి సమస్య కూడా అక్కడ లేదు. అంతా కంట్రోల్లో తీసుకొచ్చి ఎక్కడైనా పైపు నుండి గ్యాస్ పైపు నుండి మన ఇంట్లో అయినా సరే గ్యాస్ పైపు నుండి ఫైర్ వస్తుందంటే భయంతో అందరూ పరిగెడతారు. అదేవిధంగా అక్కడ ఫైర్ వచ్చింది గ్యాస్ పైపు నుండి భయాందోళనతో అందరూ పరిగెడతారు. పెద్ద అంటే ఆ క్వాంటిటీ మనం చూపించలేము కదా. ఒక ½ ఇంచ్ పైపు నుండి వచ్చిన హైడ్రోజన్ నుండి వచ్చిన అది గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్. అందువల్ల దాన్ని అందరూ ఎట్ ప్రెజెంట్ ఫైర్ అన్నది లేదు. ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకెళ్లారు. అంబులెన్స్ తీసుకెళ్లారు, ఫైర్ టెండర్స్ తీసుకెళ్లారు, అక్కడ ఫోమ్ టెండర్స్ తీసుకెళ్లారు, అన్నీ తీసుకెళ్లారు. అన్నీ చేశారు. అండర్ కంట్రోల్ మొత్తం అంతా కంట్రోల్లోకి వచ్చేసింది.